నమస్తే, వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకించి వైసీపీలో విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఒక పెద్ద కుదుపనే చెప్పాలి. నిన్న ఆయన రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల స్పెక్యులేషన్స్. ఒక రకంగా చెప్పాలంటే దావోస్ పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు గారును లోకేష్ వాళ్ళ ఏమి కూడా దావోస్ నుంచి ఏమి తేలేకపోయారు, రిక్తహస్తాలతో వచ్చారు అని ఒక వార్తలు ఒకవైపు ప్రచారం చేస్తున్న టైంలో ఒక పెద్ద రిలీఫ్ లాగా ఈ న్యూస్ మేకర్స్కి విజయసాయిరెడ్డి రాజీనామా అనేటువంటిది ఒకటి ఇదైంది. దాని మీద వెంటనే ఎన్నో చిలవల పాలవలుగా స్టోరీలు వచ్చాయి. అంటే ఈయనకి బీజేపీతో ఈయన కాంటాక్ట్లోకి వెళ్ళారని, బీజేపీ ఈయనకి భవిష్యత్తులో గవర్నర్ పదవి ఇస్తుందని చెప్పిన ఒక ఆయన రాస్తే, అసలు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిను విజయసాయిరెడ్డి ఇద్దరు ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్తోనే ఇలా చేశారని ఇంకొకళ్ళు, ఇలా ఎన్నో రకాల చర్చ. అటు కాంగ్రెస్ వాళ్ళు ఒక రకంగా మాట్లాడారు, టీడీపీ వాళ్ళు ఒక రకంగా, ఇలా ఎవరికి అనలిస్టులు కొంతమంది ఒక రకంగా ఎవరికి తోచింది వాళ్ళు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాజీనామా తర్వాత విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన మాటల్లోనే మనకి కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి చెప్పింది ఏమిటి అన్నట్లయితే, పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా, జగన్తో అన్నీ మాట్లాడిన తర్వాతే రాజకీయాలు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే దీని నుంచి కూడా ఇంకా ఏవో అది ఇదని లాగుతున్నారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆయన మాట్లాడినవి ఏంటంటే, నన్ను అప్రూవర్గా మారమన్నారు, నేను మారలేదు, వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియదు, అసలు కాకినాడ పోర్టు వ్యవహారంతో నాకు సంబంధం లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్తూనే ఇంకొక సెంటిమెంట్ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేను దేవుడిని నమ్ముతాను, నమ్మక ద్రోహం చేయటం నాలాంటి నాకు తెలియదు, తర్వాత వైసీపీ పార్టీకి ఇబ్బంది అంటారా, నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ తగ్గదు, నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతమే తప్ప కాదు. అయితే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. ఇంకొకది ఏంటంటే, కేసుల మాఫీ కోసం నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారనే దాని మీద ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం నాకు ఉంది, బీజేపీలో చేరడం కానీ ఏదైనా పదవి తీసుకోవడం కానీ జరగదు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే నా రాజీనామాతో కూటమికి లాభం, నేను రాజీనామా చేయడం వల్ల 11 సీట్లు గెలిచిన వైసీపీ మళ్ళీ రాజ్యసభకి పోటీ చేసే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమికే లాభదాయకం అవుతుంది అని కూడా ఆయనే చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక రకంగా ఈయన రాజీనామా అనేటువంటిది ఒక టవరింగ్ పర్సనాలిటీగా పార్టీలో కానీ, లేదు ఒక ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఉన్నప్పుడు ఉన్న తక్కువ రాజ్యసభ స్థానాల్లో కూడా ఒక రాజ్యసభకు రాజీనామా చేయటం అనేటువంటిది ఖచ్చితంగా అది వైసీపీకి నష్టదాయకమే. అయితే ఆయనే చెప్తున్నాడు అది. తర్వాత ఈడీ విచారణలో నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఎలాంటి సంబంధం లేదని ఈడీకి చెప్పాను. కేవీ రావు ఎదురైనప్పుడు ఏంటంటే హలో అని మాట్లాడాను తప్ప ఇంకా వాళ్ళతో ఏ రకమైన ఇది లేదు, నాకు అరబిందో వ్యాపార లావాదేవీల గురించి నేను ఏనాడు కూడా వాళ్ళతో డిస్కస్ చేయలేదు అని కూడా ఆయన చెప్పాడు. తర్వాత కుటుంబ సంబంధాలు బాగా ఉండాలంటే బంధువుల వ్యాపార లావాదేవీల్లో జోక్యం చేసుకోకూడదని బలంగా నమ్మేవాడిని, కాబట్టి మా వియ్యంకుడి వ్యవహారాల్లో కూడా నాకు ఏ రకమైన సంబంధం లేదు అని కూడా ఆయన దానికి సంబంధించిన ఆ డిస్ప్యూట్కి సంబంధించి కూడా ఆయన చెప్పారు. మరి 3.5 ఏళ్ల పదవీ కాలం ఉంది కదా అని చెప్పనంటే, వైకాపా 2019లో 151 స్థానాలు సాధించింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఏమో ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓటింగ్ వచ్చింది. జగన్ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా కూడా ఆయనకు ఆదరణ తగ్గదనేది అన్నారు. దాన్ని కూడా కోడిగుడ్డి గీకలు పీకినట్టు పీకుతున్నారు. అంటే ఈయన వెటకారంగా వ్యంగ్యంగా అన్నారా, చిత్తశుద్ధితో అన్నారా అనే దాని మీద మళ్ళీ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అయితే వైకాపాకు 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇది పెద్ద ఇష్యూ కాదు అని వాళ్ళతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన నెమరు వేసుకుంటూ, వైఎస్ కుటుంబంతో 4 దశాబ్దాలుగా అనుబంధం ఉంది,
వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్ ఇలా 3 తరాలతో ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో విభేదాలు లేవు, భవిష్యత్తులో రావు. 2011 ఆగస్టు 10న ఎఫ్ఐఆర్ నా మీద ఫైల్ చేశారు. ఆ కేసుల్లో అప్రూవర్గా మారాలని ఎంత బలవంతం పెట్టినా కూడా నేను నిరాకరించాను. అంటే నిరాకరిస్తూ జగన్మోహన్ రెడ్డికే వెన్నుదన్నుగా నిలిచాననేటువంటి దాన్ని ఆయన చెప్పకనే చెప్పారనుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ సీపోర్టుకి సంబంధించిన మీద కేసు పెట్టి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. సరే, ఈడీ విచారణకి హాజరయ్యాను అని చెప్తూ విక్రాంత్ రెడ్డితో నాకున్న పరిచయం తక్కువ అని కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. 360 రోజులు పార్టీ కోసమే పనిచేశా, వ్యాపార లావాదేవీలతో మా వియ్యంగుడితో ఏ రోజు నేను చర్చించలేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అక్కడ ఆయన మనసులో ఏదో ఒక బాధ, ఖచ్చితంగా డెఫినెట్గా ఒక పార్టీతో ఒక ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక ఉద్వేగం అనేది ఉదవుతుంది. ఆ ఉద్వేగం కూడా ఆయనలో కనిపించింది. సో మొత్తంగా ఆయన రాజీనామా వ్యవహారాన్ని, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలని వీటన్నిటిని కూడా పరిశీలిస్తే అంతకుముందు నేపథ్యం కూడా తీసుకోవాలి. విశాఖపట్నంలో అక్కడ బాధ్యత ఆయనకు అప్పచెప్పినప్పుడు ఈ మీడియా, కూటమి మీడియా అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ మీడియా అంటే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతంగా విజయసాయిరెడ్డి గారి మీద టార్గెట్ చేశారు. ఎక్కడెక్కడ రంధ్రాన్వేషణ చేసి బుధొద్దాలు వేసి వెతికి మరి ఆయన్ని డిఫేమ్ చేయడానికి నిరంతరంగా కూడా కృషి చేస్తారు. తర్వాత ఏదో పర్సనల్ అలాంటివి మనం పెద్ద ఇష్టం ఉన్నది మాట్లాడటం, కానీ ఆయన వ్యక్తిత్వ హననానికి కూడా అతి నీచమైనటువంటి స్థాయిలో జర్నలిజాన్ని ఒక ఆయుధంగా కూడా ఉపయోగించారు. అక్కడి నుంచి కూడా ఇక ఒక రకంగా ఈయనకి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. తర్వాత నెల్లూరు బాధ్యతలపై చెప్పిన తర్వాత సరే, అఫ్కోర్స్ ఓవరాల్గా పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ ఒక విజయాన్ని ఆయన సాధించకపోవడం కానీ జిల్లా ఇది కానీ అది కూడా తీవ్ర మనస్తాపానికి గురి కావచ్చు. వీటన్నిటికీ కూడా పులి మీద పుట్టలాగా ఈ కాకినాడ సీపోర్టు వ్యవహారం. సో వీటన్నిటి దృష్ట్యా చూసుకున్నప్పుడు ఏంటంటే బహుశా ఆయన అంతర్మథనం తర్వాత ఈ రకమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటల్లో ఏనాడు నేను వైఎస్ కుటుంబానికి నేను ఇదవ్వను, దూరం అంటే ఒక రకంగా దూరం కాను, లేకపోతే వాళ్ళ పట్ల నాకు వ్యతిరేకత లేదని చెప్పారు. అంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో అఫెన్స్లోకి వెళ్ళడం, పరిస్థితులు బాగున్నప్పుడు డిఫెన్స్లో ఉండడం అనేటువంటిది కూడా ఒక వ్యూహంగా చూడాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని రోజుల పాటు ఆ పార్టీకి డెఫినెట్గా ఇబ్బంది, కానీ విజయసాయిరెడ్డి గారు ఒక స్ట్రాటజిస్టు, ఒక పార్టీ వ్యవహారాల్లో ఒక పెద్ద తలకాయగా చెప్పాలి తప్ప ఆయన మాస్ లీడర్ అయితే కాదు. కాబట్టి మాస్ లీడర్ కాదు కాబట్టి ఆ పార్టీకి వ్యవహారాలను నిర్వర్తించడంలో కొంత హ్యాండిక్యాప్డ్గా అయితే ఉండొచ్చేమో, కానీ పెద్ద అదనంగా ఆయన ఒక నియోజకవర్గంలో ఈయన ప్రాతినిధ్యం వహించారు, లేకపోతే వీళ్ళని ప్రభావితం చేస్తారు కాబట్టి వీక్ అయిపోతుంది అనేటువంటి భావన పార్టీకి రాదు. కాబట్టి కొన్నాళ్ళు పరిస్థితులు ఇలాగే ఉన్నా తిరిగి మళ్ళీ ఖచ్చితంగా ఒక సరైనటువంటి సమయంలో విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పని ఆశించవచ్చు. కాదు అన్నట్లయితే ఇంకా కొన్ని ఏమన్నా మరి తెలియని అంశాలు ఏదన్నా ఉంటే కాలక్రమంలో బయటపడతాయి. కానీ మనకున్నటువంటి సమాచారంలో ఏంటంటే ఆయన ఇన్ని ఒత్తిళ్లని తట్టుకోలేకే ఒక పార్టీ క్లిష్ట దశలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన బయటికి వెళ్ళారనేటువంటిది కొంచెం ఇబ్బంది అయినా కూడా ఆయన ఇబ్బందుల నుంచి కొంత సస్టైన్ అవ్వడానికి వెళ్ళారు. అయితే ఇదే సమయంలో మీ మీద మరి కేసులు ఇదవుతాయా అని అంటే, రాజకీయాల్లోంచి తప్పుకున్నంత మాత్రంలో కేసులు ఎలా తీసేస్తారు, ఉండవు కదా, అలాంటి పరిస్థితి ఉండదు కదా, డెఫినెట్గా కేసులు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఎనీవే ఆయన ఆ కేసుల్లోనూ వాటిల్లోనూ ఇద్దరు కలిసి వాటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 కాదు 2 కాదు, ఆయనే చెప్పారు. మరి అన్ని కేసులు 23 కేసులు అంటే మామూలు ఆషామాషి విషయం కాదు. వాటన్నిటినీ కూడా వాళ్ళు ఒక దీంతోనే ఫేస్ చేస్తూ వచ్చారు. సో ఏదేమైనా కూడా వైసీపీలో ఇది ఒక జోల్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే కూటమికి ఒక ఆనందదాయకమైనటువంటి అంశంగా కూడా చెప్పాలి. అయితే ఇదే సమయంలో ఈ ఎంపీ సీటు, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ద్వారా ఖాళీ అయినటువంటి ఎంపీ సీటు ఎవరికి వస్తుంది, విజయసాయిరెడ్డి గారు రాజీనామా అనంతరం పరిస్థితులు ఎలా మారతాయి, అంటే ఎంత శాతం ఇది జగన్మోహన్ రెడ్డికి నష్టం, ఎంత శాతం జగన్మోహన్ రెడ్డికి కష్టం
తర్వాత అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు తేడా ఉన్నాయని చెప్పి అన్నారు. అంటూనే ఆయన ఇంకొక అనాలిసిస్ కూడా చేశారు. రాజ్యసభ సరే ఇంతమంది వైసీపీ నుంచి వెళ్ళిపోయారు అన్నప్పుడు గతంలో సీఎం రమేష్, సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు ఉన్న నలుగురే ఉంటే ఆ నలుగురు కూడా గంపగొత్తగా అసలు మొత్తం టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీసుకెళ్లి బీజేపీలో మెర్జ్ చేశారు కదా అనే దాన్ని కూడా ప్రస్తావించారు. ఆ విధంగా కంపారిజన్ అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటి ఈ అంశాల మీద మరి మనం ఇంకా కొన్ని వీడియోలు చేసాము. వాటన్నిటిని కూడా మీరు చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.